ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ టేస్టీ రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు చక్కగా టేస్టీగా వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు దుర్గా అండి. దుర్గా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఆనంద్ బాగ్ అండి. ఆనంద్ బాగ్. ఓకే. హలో అండి. నా పేరు మెహర్ జ్యోతి అండి, మణికొండ నుంచి వస్తుంది. మణికొండ. సో మీ ఇద్దరికి పరిచయం ఉందండి? అవునండి, మీ ఇద్దరం కో సిస్టర్స్. ఓ తోడుకోడల్లా. నైస్ నైస్. సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. యా. ఓ దొండకాయ. దొండకాయ నైస్. సో దొండకాయలతో చక్కగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదా రెసిపీస్ అన్ని కూడా. అంటే చాలా మంది ఎక్కువ వంటలు ట్రై చేయరు, ఎందుకంటే లిమిటెడ్ గా ఫ్రైయో కర్రీయో ఇలా చేసేస్తూ ఉంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో కొంచెం ట్రై చేస్తున్నారు అందరూ కూడా. సో మీ ఇద్దరు కూడా అలా కొద్దిగా ఏదైనా వెరైటీగా ట్రై చేయండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో మీకు ఎవరికి ఫస్ట్ రెసిపీ పేరు తడితే నాకు చెప్పండి, అప్పుడు ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. సో టైమర్ ఆన్. సో మీ ఇద్దరు కూడా ఆలోచించండి. దొండకాయ ఫ్రైస్లోనే రకరకాల ఫ్రైస్ చేయొచ్చేమో, రకరకాల పొళ్ళు అవి యూజ్ చేస్తూ. కూరల్లో కూడా రకరకాల కాంబినేషన్స్తో ట్రై చేయొచ్చు. దొండకాయ కొబ్బరి కారం చేస్తాను. దొండకాయ కొబ్బరి కారం అంటే ఎలా నిల్వుంచుకునేదా, లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకొని ఎప్పటికప్పుడు చేసుకోవడం అండి. ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేయాలి. అంతే. ఓకే. సో అయితే ఫస్ట్ వీటితో వంట చేయించేద్దాము. ఓకే అండి, మరి దొండకాయ కొబ్బరి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ కొబ్బరి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, మినపప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, శనగపప్పు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. దొండకాయ కొబ్బరి కారం తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. దుర్గ గారు మొదలు పెడదామా? మొదలెడదామండి. ఓకే. ఫస్ట్ నూనె వేసుకుందామండి. ఓకే. దీంట్లో మినపప్పు, శనగపప్పు ఓకే కొంచెం వేగుతుంటాయండి. లోపల మనం ఈ లోపల ఇందులో కావాల్సిన కొబ్బరి కారం రెడీ చేసుకోవడం కోసం మనం కొబ్బరి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఈ 4 కలిపి మనము ముందర విడివిడిగా జీలకర్ర ధనియాలు ఫ్రై చేసుకొని, తర్వాత మనం ఎండుమిరపకాయలు దాంట్లో వేసుకొని 3 గ్రైండ్ చేసుకొని లాస్ట్ కి కొబ్బరిని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాం. పచ్చి కొబ్బరి బాగుంటుంది. పచ్చి కొబ్బరి బాగుంటుందండి, ఫ్రెష్ కొబ్బరి బాగుంటుంది. సో ఇలా నేను రెడీ చేసిన కొబ్బరి, సో మనకి కొబ్బరి కారం ఇది అన్నమాట రెడీగా ఉందండి. ఓకే. సో ఈ కారం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకోవాలి, ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వాడుతున్నాం కాబట్టి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎండు కొబ్బరి యూజ్ చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే ఆ ఎండు కొబ్బరి స్మెల్ టేస్ట్ కొంచెం అంతగా నచ్చదు కదా. సో అలాంటి వాళ్ళు పచ్చి కొబ్బరితో ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మనం ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేస్తున్నాం. ఓకే. తర్వాత కరివేపాకు. లైట్ గా మనము దొండకాయలు కాయలు కాయలుగా చేస్తున్నాం కాబట్టి దీన్ని కొంచెం ఉప్పులో వేసి మనం కొంచెం ముందర లైట్ గా బాయిల్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి, ఈజీగా ఉంటుందని ఇలా చేసుకోవాలి. వేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఉడికించారన్నమాట. కొంచెం ఘాట్లు పెట్టి మనం వేసుకుంటే ఇందులో వేసే స్టఫ్ మనకు అందులోకి వెళ్తుంది అనమాట. బాగా కొంచెం గుత్తుల్లాగా కట్ చేసాం. గుత్తుల్లాగా కట్ చేసుకున్నామండి. సో ఇందులో వేస్తున్నాము. సో అంటే ఇది ఇలా కాయపళ్ళంగా అయితే బాగుంటుందా? కాయపళ్ళంగా అయితే బాగుంటుంది. మనం ఓకే. ఇది మీరే ట్రై చేశారా దుర్గ గారు ఈ వంట? ట్రై చేశానండి, నేను చేస్తుంటాను ఇంట్లో. కొంచెం ప్రయోగాలు కూడా చేస్తుంటాను. అవునండి. వెరీ గుడ్. ఇది కొద్దిగా సేపు ఫ్రై అయితే బాగుంటుంది. కాకపోతే దీనికి చక్కగా అన్ని ఇలా ఒకే సైజ్ లో దొండకాయలు మీకు బాగా దొరికాయి. అదే అండి, అంటే మన సైజ్ చూసుకొని చేసుకుంటే ఇంకా చూడడానికి బాగుంటాయి, తినడానికి ఈజీగా. అయితే ఈ చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా దొండకాయలు అన్ని ఈక్వల్ సైజులో వేరుకోవాలన్నమాట మనం. ఓకే ఓకే, నైస్ నైస్. సో మీ ఇద్దరేనా అండి తోటికోడళ్ళు, ఇంకా ఉన్నారా? ఇద్దరే. వెరీ గుడ్. సో ఒకళ్ళు మణికొండలో ఉంటారు, ఒకళ్ళు ఆనంద్ బాగ్ అన్నమాట. అవునండి. కొంచెం కలుస్తూ ఉంటారా ఫ్రీక్వెంట్ గా? కలుస్తున్నాయి. వెరీ గుడ్. దీంట్లో లైట్ గా మనం ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం అండి. ఓకే.
సో మీరేమైనా వర్క్ చేస్తారా దుర్గ గారు లేకపోతే నేను జాన్సన్ గ్రామర్ స్కూల్లో చేస్తానండి. టీచరా? టీచర్ అండి. మ్యూజిక్ టీచరా? ఓ వావ్. సో అయితే మీరు కూడా అంటే రెగ్యులర్ గా ఉంటాయి క్లాసెస్ లేకపోతే రెగ్యులర్ గా ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయండి. ఎవ్రీ సాటర్డే యాక్టివిటీ క్లాస్ ఉంటుంది జాన్సన్ గ్రామర్ స్కూల్లో మాకు. ఓకే ఓకే. అన్ని యాక్టివిటీస్ ఉంటాయి అందులో మాదే. సో మీరు ప్రతిరోజు పాడుతూనే ఉంటారు అనమాట. ఓ సూపర్ కదా. మరి మా కోసం మంచి పాట ఏదైనా పాడతారా? తప్పకుండా. కాసేపు ఇది ఏమైనా మూత పెట్టి మగ్గిద్దామా? జస్ట్ ఓకే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభాలి 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 శోభాలి. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి పతి చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభాలి 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 శోభాలి. వావ్, బాగా పాడారు దుర్గ గారు. నైస్ నైస్. సో ఇది సరిపోతుందా ఇలాగా? చాలండి. జస్ట్ ఒక్కసారి మనం ఫ్రై చేసుకొని ఓకే. దీంట్లో మనం ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న కొద్దిగా పసుపు, కొంచెం పసుపు వేసుకొని తర్వాత మనం యాడ్ చేసుకునే సో రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని మనం యాడ్ చేసుకుంటున్నాం ఇందులో. ఓకే, కలిపేసాను. మీ వారు ఏం చేస్తుంటారు దుర్గ గారు? మా వారు ఫార్మా కంపెనీలో చేస్తారండి, బిజినెస్ మేనేజర్ గా. ఓ నైస్ నైస్. ఏం పేరు మీ వారి పేరు? కృష్ణమోహన్ అండి. సో ఈ కొబ్బరి కారం అంతా కూడా మనకి చక్కగా దీనికి పట్టేస్తే కొంచెం ఫ్రై అయ్యి టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర. ఓకే. సో ఇంక ఇది అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అండి. వావ్. సో చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు మనం. ఇలాగే మనం దీంతో ఇలా ఈ స్టఫ్డ్ మనం ఇప్పుడు ఎలా చేస్తున్నాము ఇలాగా, దీంతో క్యాప్సికమ్ తో చేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓ నైస్ నైస్. సో ఈ కారం యూస్ చేసుకొని మనం రకరకాల వెజిటేబుల్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే. లాస్ట్ కి మనము కొంచెం వేపుకున్న పల్లీలు, జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ కొద్దిగా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆ పలుకులు అలా తగులుతూ ఉంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అవును. జనరల్ గా వాళ్ళు ఫ్రైస్ కన్నా ఇలాంటివి పప్పులు ఉంటే అవి ఏరుకొని తింటారు కదా, వాటితో పాటు అలా ఆ కూరగాయ ముక్కలు కూడా వెళ్తూ ఉంటాయి. అవునే. సో రెడీ అన్నమాట. అయిపోయిందండి. ఓకే, మనం డిష్ అవుట్ చేసుకుందామండి ఇప్పుడు. మనకి పౌడరు దొండకాయలు రెడీగా ఉంటాయి, అంటే ఉడికించేసుకొని ఇలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా మనం వీటితో గార్నిషింగ్ చేసుకుందామండి. దొండకాయ కొబ్బరి కారం రెడీ అండి. బాగుంది చూడడానికి, చాలా కలర్ఫుల్ గా. తప్పకుండా. ఓకే, మరి దొండకాయ కొబ్బరి కారం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ కొబ్బరి కారం తయారు చేసే విధానం: ముందుగా ధనియాలు, జీలకర్ర వేయించి, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు కలిపి మిక్సీ పట్టి కొబ్బరి కారం సిద్ధం చేసుకోవాలి. దొండకాయలకు ఘాట్లు పెట్టి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన దొండకాయలు, తర్వాత పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరగా కొత్తిమీర, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ కొబ్బరి కారం రెడీ.